మేడం ఇప్పుడు ఇలా జాబ్స్ ఉన్న పరిణామంలో, జాబ్స్ లేని పరిణామంలో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతున్నారు కానీ జాబ్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్స్ ఉంటాయి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి. దానిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? సి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు కూడా రిజర్వేషన్స్ అనేది ఉండాలి అని చెప్పారు. ఎందుకు అంటే జస్ట్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీస్, ఈ ఎవరైతే అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనుకబడి ఉన్నాయి. ఎవరైతే ఫార్వర్డ్ ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ అప్పుడు డెవలప్డ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఫార్వర్డ్ ఉన్నారు, వీళ్ళందరూ కింద పడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి రిజర్వేషన్స్ అనేది పెట్టారు. సో కాన్స్టిట్యూషన్లో కానీ లేదా లా పరంగా కానీ అన్ని విధాలుగా ఏంటంటే రిజర్వేషన్స్ ఉండాలి అని పెట్టారు. బట్ దానికి ఒక కండిషన్ ఏముంది అంటే 1971 వరకు పెట్టారు. 1971 వరకు తర్వాత థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి, అప్పుడు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పింది పెట్టుంది అందులో. బట్ 1970s వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. 80s పోయింది, 90s పోయింది, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. బట్ స్టిల్ ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఒక స్టేజ్ వచ్చేసరికి రిజర్వేషన్స్ అవసరం లేనప్పుడు యాక్చువల్ తీయాలని చెప్పేసి ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారో వాళ్ళందరిది అభిప్రాయం అదే. బట్ ఏంటంటే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు ఏంటంటే రిజర్వేషన్స్ అనేది ఒక మంచి ఏమంటారు ఒక లడ్డు లాంటిది పొలిటీషియన్స్కి. ఎట్లా అంటే ఇది యూజ్ చేసుకొని నేను ఎలక్షన్స్లో గెలుస్తా, నాకు ఓటు బ్యాంక్ దొరికిద్ది. సో అంటే ఏవైతే ఈ కులాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇది ఒక అస్త్రం లాంటిది. అది లేకపోతే వాళ్ళ దుకాణం నడవదు. సో ఇది ప్రాబ్లం. దానివల్ల రిజర్వేషన్స్ ఇంకా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఏంటంటే రిజర్వేషన్స్ వైజ్ కూడా ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఎలక్షన్స్లో కానీ ఇందులో కూడా ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్లో కూడా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత కూడా ఎంతమంది ఎంప్లాయ్మెంట్, లోకలైట్స్కి ఎంతమంది, ఆ రిజర్వేషన్స్ అని ఉన్నాయి. బట్ అది ఇప్పుడు అవసరం ఉందా లేదా అని ఒకసారి మళ్ళీ అంటే ఏమంటారు రీఅనాలిసిస్ చేసి దాని తగ్గట్టు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని దాని తగ్గట్టు ఇవ్వాలి. అనవసరమైన రిజర్వేషన్ ఇస్తే ఏంటంటే టాలెంట్ ఎవరికైతే నిజంగా ఓసీస్లో కూడా నేను చాలామంది చూసా హైలీ టాలెంటెడ్ ఉండి జస్ట్ రిజర్వేషన్ లేనందువలన అసలు టాలెంట్ లేని లో క్యాస్ట్ వాళ్ళు జాబ్స్ రావడం ఎంతమంది తెలియదు విషయం, ప్రతి ఒక్కరు తెలుసు. సో ఎండ్ ఆఫ్ ద డే రిజర్వేషన్ ఒక్కటే కాదు, క్యాస్ట్ ఒక్కటే కాదు, టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హై పొజిషన్ జాబ్ ఉంది, దానికి టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. బట్ అక్కడ టాలెంట్ చూడకుండా రిజర్వేషన్ చూసి జాబ్ ఇస్తే ఎందుకు ఆ జాబ్కి న్యాయమే జరగదు. బికాజ్ రిజర్వేషన్ జాబ్ వృత్తి చేయదు కదా, ఆ డ్యూటీ చేయదు కదా, టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో ఇలాంటి వాటికి కనీసం కొన్ని జాబ్స్కి అయితే రిజర్వేషన్ లేకుండా ఉంచారు. సో ఐఎమ్ నాట్ సెయింగ్ అంటే అట్లా నిజంగా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, ఎవరైతే నిజంగా కూడా ఆపర్చునిటీస్ లేక ఉన్న వాళ్ళు ఉన్నారని లేదు అంటలేను. బట్ కాలం అనేది మారింది, దాని తగ్గట్టు రిజర్వేషన్ తగ్గియాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, పెంచుకుంటూ పోతున్నారు. సో ఈ మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే టాలెంటెడ్ పర్సన్కి జాబ్ రావాలి, అంతే. సింపుల్ లాజిక్ ఏంటంటే ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళు, స్కిల్డ్ పర్సన్స్కే జాబ్స్ రావాలి, అంతేగాని వెనకాల తోక కాదు, అలాంటి తోకలు వద్దు. ఓన్లీ టాలెంట్కి జాబ్స్ ఉండాలి, అప్పుడే వర్క్స్ ఎఫిషియెంట్గా జరుగుతుంది. లేదా జాబ్కి అన్యాయం జరిగినట్టు. ఓకే, అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ పక్కన పెడితే మామూలుగా జాబ్స్ ఇస్తామని చెప్పేసి కొంతమంది ఆఫర్ లెటర్ ఇస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ ఇచ్చి కొన్ని మంత్స్, ఐ మీన్ 1 month 2 months కావచ్చు, 3 months కావచ్చు, ఇంకా జాబ్ ఇస్తాం, ఇంకా జాబ్లో జాయిన్ చేసుకుంటామని ఆఫర్ లెటర్ ఇచ్చి అట్లా వదిలేస్తూ ఉంటారు 6 months దాకా. ఇక్కడ ఒక స్టూడెంట్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అండ్ మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తే లీగల్గా బాగుంటుందంటే, ఆఫర్స్ లెటర్స్ ఇచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా ఆఫర్ లెటర్లో ఏ రోజు అపాయింట్ అనేది ఇస్తారు, అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు. ఆ ఫలానా డేట్ రోజు వచ్చి అపాయింట్మెంట్ అంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంది 1 month ఉంటుంది. ఆ 1 month లోపల వచ్చి జాయిన్ అని చెప్తారు. బట్ ఆ 1 month తర్వాత కూడా ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత జాయిన్ చేసుకుంటారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కంపెనీ ఫేక్ కంపెనీ, ఊరికే ఆఫర్ లెటర్ ఇచ్చినట్టు. సో ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో దాని కాపీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అది చీటింగ్ అన్నట్టు. ఓకే, సెక్షన్ 316 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే 3 years వరకు జైలు శిక్ష పడుతుంది ఎవరైతే ఈ అఫెన్స్ చేసిండ్రో. సో ఎవరైనా సరే ఇలాంటి జరిగితే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాలి. ఊరికే అరే ఏముందిలే ఫేకే కదా, పోతే పోనీయండి నేను వేరే జాబ్ వెతుక్కుంటాను అనుకోద్దు. ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ సిటిజన్. ఎవరైనా సరే ఇట్లా అన్యాయం జరిగింది, ఆఫర్ లెటర్ ఇచ్చి జాబ్ చేస్తారు, ఇట్లాంటి ఏదైనా సరే సైబర్ క్రైమ్ అయింది,
మీ సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా పెట్టండి ఇది అయింది అని చెప్పేసి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకోరు మోసపోకూడదు అని అదొకటి మైండ్లో పెట్టుకోండి. పబ్లిక్ ఏంటంటే చాలామందికి మెంటాలిటీ ఎట్లుంటే ఎవడెటు పోతే నాకేంది, నేను మంచిగా ఉంటే చాలని మెంటాలిటీస్ ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఇట్లాంటివి అయినప్పుడు మాత్రం ట్రై టు ఫైట్ ఇట్. అంటే ఇట్లాంటి ఏదైనా అయిందనుకోండి, అరే నాతో జరిగినట్టు ఇంకోటి జరగద్దు, ఇంకొక అమ్మాయికి కూడా బయలు కావద్దు అనేది ఉంచుకోండి. సో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వండి. లేదు ఈవెన్ ఇప్పుడు ఏదైనా మనీ కట్టించుకొని వాళ్ళకి సరిగ్గా మీకు ప్రాపర్ సర్వీస్ ఇవ్వకపోతే కన్స్యూమర్ ఫోరంలో కూడా మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. డెఫిషియన్స్ ఆఫ్ సర్వీస్లో అయితే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కూడా కేసు పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఏమైనా కూడా ఫైట్ ఇట్ అంతేగాని వదిలేయద్దు. అంటే ఈ మోసాల్లో ఎక్కువగా టార్గెట్ అవుతున్న వాళ్ళు ఎవరు? స్టూడెంట్సా, లేకపోతే నిరుద్యోగులా, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే? ఈ విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఆశ. చాలామందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫారెన్కి వెళ్ళాలి అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఎవరైతే ఇట్లా ఫారెన్ వెళ్ళడమే ధ్యేయంలాగా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి వారు చూసి అబ్బా అనుకొని వెళ్ళే వాళ్ళే ఎక్కువ. ఇది కాకుండా వీళ్ళ టార్గెట్ మెయిన్లో ఏముంటారంటే అన్ఎంప్లాయిడ్ ఉంటారు. ఎవరైతే అంటే చదువుకున్న తర్వాత కూడా కొన్ని మంత్స్ ఇయర్స్ అయినా జాబ్స్ రాని వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళు లాంటి వాళ్ళకి ఎక్కువ. ఓకే మేడం, మరొక కాలర్ అయితే ఉన్నారు మనతో మాట్లాడేందుకు. స్వప్న గారు కరీంనగర్ నుంచి. స్వప్న గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? హలో మేడం. చెప్పండి. హలో చెప్పండి మేడం, ఇప్పుడు కన్సల్టెన్సీ ద్వారా మనకి జాబ్ ఇప్పిస్తాను అంటున్నారు కదా, అలాగే జాబ్ ఇప్పించి మనకి 3 months తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పి తీసేస్తున్నారు కదా మేడం, అది వాళ్ళపైన కేసు అనేది ఎలా ఫైల్ చేయాలి? అది లీగలా ఇల్లీగలా మేడం? నా క్వశ్చన్ ఒకటి క్లారిటీ కావాలి. 3 months వరకు జాబ్ ఇస్తున్నారు కానీ మీకు శాలరీ పే చేయట్లేదు అంతేనా? శాలరీ పే చేయట్లేదు అండ్ మళ్ళీ ఏదో రీజన్ వల్ల జాబ్ లో నుంచి తీసేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఇది కామన్ ప్రాక్టీస్. ఇది ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ని ఇట్లా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని తీసుకుంటున్న ఫ్రెషర్స్ కాబట్టి ఒక 3 months వరకు ట్రైనింగ్ ఇస్తాం, ఆ తర్వాత మిమ్మల్ని తర్వాత పర్మనెంట్గా తీసుకుంటాము. 3 months మాత్రం మీరు జస్ట్ ఇంటర్న్షిప్ చేయండి అన్నట్టు చెప్తారు. శాలరీ ఇస్తా అంటున్నారు బట్ ఇవ్వరు. సో బేసిక్ ఒప్పుకునేటప్పుడు కూడా ఫస్ట్ 3 months ఏంటంటే బేసిక్ శాలరీ చెప్తారు 10,000 15,000 చాలా తక్కువ అమౌంట్ చెప్పి ఇస్తా అంటారు, అది కూడా ఇవ్వరు. సో మీరు ఏం చేయొచ్చు అంటే అట్లాంటి చేస్తే మాత్రం మీతో పాటు ఇప్పుడు మీరు 3 months ఎవరైతే మీ బ్యాచ్ ఉందో 3 months బ్యాచ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ని పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో 3 months నడిపిస్తారు, మళ్ళీ వాళ్ళని తీసేసిన 3 months ఎవరికి పే చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించుకుంటారు. సో ఇది చీటింగ్ కాబట్టి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది పెట్టొచ్చు. ఓకే, ఏదైనా సరే ఇట్లాంటివి జరిగితే మాత్రం కంప్లైంట్ పెడితే ఏంటంటే ఎందుకు కంప్లైంట్ పెట్టాలంటే చీటింగ్ కాబట్టి పోలీసులు వచ్చి మీరు చెప్పిన కంప్లైంట్ కరెక్టా రాంగా, వాళ్ళు చేసేది కరెక్టా రాంగా, నిజంగా ఇది ఫేక్ ఏమైనా జరుగుతుందా, మోసం చేస్తున్నారా అని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు సబ్మిట్ చేసే రిపోర్ట్ బట్టి ఆ కంపెనీ మీద కేసు ఫైల్ అవుతుంది. సో ప్రయర్ మీరు చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడమే. దట్ ఈస్ బేసిక్. సో వెళ్ళి ఫస్ట్ మీరు కంప్లైంట్ పెట్టండి. ఇట్లాంటి జరిగితే మాత్రం కంప్లైంట్ చేయండి. మీరు చేయాల్సింది పిఎస్లో కంప్లైంట్ చేయడం. పిఎస్కి వెళ్ళాలి అంటే మాత్రం ఏ కంపెనీ అయితే ఎక్కడైతే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ సంబంధించిన పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. సపోజ్ అది ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉందనుకోండి, కుక్కట్పల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేయించుకోండి. ఎఫ్ఐఆర్ చేయించుకొని దానికి అక్నాలజ్మెంట్ తీసుకొని వదిలేయకండి. ఎందుకంటే మీరు జస్ట్ కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తే కూడా వాళ్ళు మేబీ యాక్షన్ తీసుకోపోవచ్చు. దాన్ని ఫాలోఅప్ చేసుకోండి. అండ్ ఒకవేళ అప్పుడు కూడా పట్టించుకోకపోతే మాత్రం అప్పుడు మీరు ఫర్దర్ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు.